ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తున్నారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్తాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు. చూసావు కదా, పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తున్నారో. దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు. మనకి ఒక కుక్క మాత్రమే ఉంది. వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. వారికి నది ఉంది. మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి. వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాం. కానీ వాళ్ళకు కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలు ఉన్నాయి. వారికి రక్షణగా స్నేహితులున్నారు. మనకు టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థాంక్స్ డాడీ అన్నాడు.